తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలోని అరవిందో పంప్ హౌస్ ను పరిశీలించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతరం పెన్నా నదిలో జరుగుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జై జేసీ అంటూ టీడీపీ వర్గీయులు, జై కేతిరెడ్డి అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేశారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలను కట్టడి చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు వైసీపీ అలాగే టీడీపీ నేతల మధ్య అయితే ఒక వాగ్వాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది యోగానంద్? అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు హీట్ రగిలిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ మరోసారి పెన్నా నదిని పరిశీలించేందుకు, అలాగే గత కొన్ని రోజులుగా తాడిపత్రి పట్టణంలో తాగునీటి కొరత ఏర్పడింది. ఈ కొరత దేని వల్ల ఏర్పడిందని పరిశీలించేందుకు పెన్నా నదిలోకి ఇటు జేసీ వర్గం అటు పెద్దారెడ్డి వర్గం ఇరు వర్గాలు కూడా అక్కడే ఉండటంతో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇరు వర్గాలు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకోవడం, జై జేసీ జై కేతిరెడ్డి నినాదాలు చేసుకోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. కానీ పోలీసులు వెనువెంటనే ఇరు వర్గాలు శాంతింపజేసి దూరంగా పంపించి వేయడంతో ప్రస్తుతం ప్రమాదం అయితే తప్పింది. కాకపోతే ఈ రెండు వర్గాలు ఎప్పుడు తరగతులు ఏ చిన్న విషయం జరిగినా కూడా ఏదో ఒక నిత్యం శాంతి భద్రత సమస్యగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో ఇది మరింతగా పెంచే అవకాశం ఉండటంతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పట్టణవాసులు కూడా కోరుతున్నారు. డిఎస్పీ రంగయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలోని పెన్నా నదిలోని పైప్ కాలువను తీసేందుకు వచ్చి పరిశీలించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అటువైపు వెళ్లారు. దీనికి ముందుగానే గ్రహించిన జేసీ వస్తున్న ముందుగా గ్రహించిన పెద్దారెడ్డి వర్గీయులు అక్కడే ఉండి వారికి రెచ్చగొట్టే విధంగా జై కేతిరెడ్డి అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేయడంతో ఇరు వర్గాల కార్యకర్తలతో కూడా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటను పోలీసు వర్గాలు ముందుగానే గ్రహించి అక్కడే ఇరు వర్గాలు కట్టడించడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.